సాధారణంగా ఒక నగరంలో టాక్సీ డ్రైవర్ కావాలంటే డ్రైవింగ్ లైసెన్స్, కాస్త అనుభవం, చేతిలో గూగుల్ మ్యాప్స్ ఉంటే చాలు. కానీ లండన్ నగరంలో మాత్రం టాక్సీ డ్రైవర్ కావాలంటే ప్రపంచంలోనే అత్యంత కష్టమైన పరీక్షల్లో ఒకటిగా పేరుగాంచిన సివిల్ సర్వీస్ కంటే కఠినమైన పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. లండన్ నగరంలో టాక్సీ డ్రైవర్ కావడానికి ది నాలెడ్జ్ అనే పరీక్ష రాయాల్సి ఉంటుంది. 25,000 వీధులు, వేలాది ల్యాండ్ మార్క్స్ అన్ని మెదడులోనే ఉండాలి. ఈ డ్రైవర్ల మెదడు ఎంత షార్ప్‌గా ఉంటుందంటే శాస్త్రవేత్తలే వీరిపై రీసెర్చ్ చేసి షాక్ అయ్యారు. అసలు లండన్ టాక్సీ డ్రైవర్ల పరీక్ష ఎలా ఉంటుంది? డ్రైవర్ అయ్యేందుకు ఎందుకింత కఠినమైన పరీక్షను రాయాల్సి వస్తుంది? శాస్త్రవేత్తలే షాక్ అయ్యేలా ఏం జరిగింది? లెట్స్ హావ్ ఎ లుక్ ఆన్ దిస్. సివిల్ సర్వీసెస్ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటి. ఈ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలంటే చరిత్ర నుంచి ఆర్థిక శాస్త్రం వరకు, రాజ్యాంగం నుంచి విజ్ఞానం వరకు విస్తృత పరిజ్ఞానం అవసరం. కానీ ప్రపంచంలో అత్యంత కఠినమైన పరీక్ష మరొకటి ఉంది. అది పుస్తకాలలో కాదు, నగర వీధుల్లో రాయాల్సి ఉంటుంది. కేవలం రోడ్లు, గల్లీలు, చౌరస్తాలు, చారిత్రక కట్టడాలు ఇవన్నీ మెదడులో ముద్రించుకుని రాయాలి. అదే బ్రిటన్ రాజధాని లండన్లో జరిగే టాక్సీ డ్రైవర్ అర్హత పరీక్ష. ది నాలెడ్జ్గా పేరుగాంచిన ఈ పరీక్ష ప్రపంచంలోని అత్యంత కఠినమైన వృత్తి అర్హత పరీక్షగా గుర్తింపు పొందింది. లండన్ ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది చరిత్ర, సామ్రాజ్యం, రాజులు. రోమన్ సామ్రాజ్య కాలానికి ముందే మనుగడలో ఉన్న ఈ నగరం కాలక్రమేణా ప్రపంచ వాణిజ్య కేంద్రంగా ఎదిగింది. మధ్య యుగాల నుంచి పారిశ్రామిక విప్లవం వరకు, అక్కడి నుంచి ఆధునిక యుగం వరకు లండన్ అనేక మార్పులు చూసింది. పాలకులు మారినా నగరం విస్తరించడమే గాని తగ్గలేదు. ప్రతి యుగంలో కొత్త వీధులు, కొత్త ప్రాంతాలు, కొత్త నిర్మాణాలు జతయ్యాయి. దీంతో నగరం ఒక విస్తారమైన భౌగోళిక పజిల్లా మారింది. ఇలాంటి మహానగరంలో టాక్సీ నడపడం అంటే కేవలం స్టీరింగ్ పట్టుకుని డ్రైవ్ చేయడం కాదు. ప్రతి గల్లీ పేరు, ప్రతి రహదారి మలుపు, ప్రతి చౌరస్తా దిశ గుర్తుండాలి. లండన్లో దాదాపు 25,000కు పైగా వీధులు, వేలాది ల్యాండ్ మార్కులు ఉన్నాయి. బకింగ్హామ్ ప్యాలెస్ నుంచి టవర్ ఆఫ్ లండన్ వరకు, బిగ్ బెన్ నుంచి లండన్ బ్రిడ్జి వరకు ప్రతి ప్రదేశం, ప్రతి దారి డ్రైవర్కు తమ మెమరీలో ఉండాలి. ఈ నేపథ్యంలో దాదాపు 160 సంవత్సరాల క్రితం ది నాలెడ్జ్ పరీక్షా విధానం ప్రారంభమైంది. టాక్సీ డ్రైవర్గా అర్హత పొందాలంటే కేవలం లైసెన్స్ సరిపోదు. 3 ఏళ్లు, కొన్ని సందర్భాల్లో 4 ఏళ్లు ప్రత్యేక శిక్షణ తీసుకోవాలి. ఈ పరీక్షలో నెగ్గడం అంటే ఒక యజ్ఞం చేసినట్లే అక్కడి డ్రైవర్లు చెబుతారు. అభ్యర్థులకు ఒక బ్లూ బుక్ ఇస్తారు. అందులో వందలాది రూట్లుంటాయి. వారు స్కూటర్పై నగరాన్ని చుట్టేస్తూ ప్రతి రూట్ను ప్రాక్టీస్ చేస్తారు. వీధి పేర్లు మాత్రమే కాదు, ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్లడానికి అత్యల్ప దూరం ఏది, ట్రాఫిక్ పరిస్థితులు ఎలా ఉంటాయి, ఒకవేళ రోడ్డు మూసివేసిన ప్రత్యామ్నాయ మార్గం ఏది, ఇవన్నీ మెదడులో వెంటనే గుర్తుకు రావాలి. ఇక పరీక్షా విధానం కూడా అంతే కఠినం. రాత పరీక్షలతో పాటు మౌఖిక పరీక్ష ఉంటుంది. ఎగ్జామినర్ ఒక ప్రదేశం పేరు చెబుతాడు. వెంటనే అభ్యర్థి ఆ ప్రదేశానికి వెళ్లే మార్గాన్ని స్టెప్ బై స్టెప్ గా వివరించాలి. ఎడమవైపు తిరగాలి, తర్వాత రెండో గల్లీ, అక్కడి నుంచి నేరుగా, ఇలా ఒక్క మలుపు కూడా తప్పకూడదు. మ్యాప్ చూడ్డానికి అనుమతి లేదు. పూర్తిగా జ్ఞాపక శక్తి మీదే ఆధారపడాలి. ఇది సాధించడానికి సంవత్సరాల తరబడి కృషి చేయాల్సిందే. కొందరు మధ్యలోనే వదిలేస్తారు, కొందరు మళ్లీ ప్రయత్నిస్తారు. చివరకు ఉత్తీర్ణులైన వారికి మాత్రమే లండన్ బ్లాక్ క్యాబ్ నడిపే అవకాశం లభిస్తుంది. అక్కడి బ్లాక్ క్యాబ్లు కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి. వీటిని నడపడం గౌరవంగా భావిస్తారు. ఇక ఈ పరీక్ష డ్రైవర్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ముఖ్యంగా మెదడులోని హిప్పో క్యాంపస్ అనే భాగంపై అధ్యయనం చేశారు. ఈ హిప్పో క్యాంపస్ జ్ఞాపకాలను నిల్వ చేసే కేంద్రం. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ దీని పనితీరు మందగిస్తుంది. అల్జీమర్స్ వంటి వ్యాధులతో ఇది మరింత ప్రభావితమవుతుంది. కానీ లండన్ టాక్సీ డ్రైవర్లలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపించింది. ప్రతిరోజు నగరంలోని వేర్వేరు ప్రాంతాలకు వెళ్లడం, వేలాది రూట్లను గుర్తుంచుకోవడం నిరంతర మెమరీ వ్యాయామంలా మారింది. వేల వీధులను పదే పదే గుర్తు చేసుకోవడం వల్ల వీరి మెదడులోని నరాలు కొత్తగా రూపుదిద్దుకుంటాయి. దీనినే న్యూరోప్లాస్టిసిటీ అంటారు. దీంతో వారి హిప్పో క్యాంపస్ పరిమాణం సాధారణ వ్యక్తులతో పోలిస్తే కొంచెం పెద్దదిగా ఉన్నట్లు పరిశోధనలు సూచించాయి. జ్ఞాపక శక్తి కూడా గణనీయంగా మెరుగ్గా ఉందని తేలింది. వయసు మళ్లిన తర్వాత కూడా వీరికి జ్ఞాపక శక్తి తగ్గుదల తక్కువగా ఉంటుందని అధ్యయనాలు పేర్కొన్నాయి.
ఇది కేవలం ఒక పరీక్ష కాదు, మానవ మెదడు సామర్థ్యానికి నిదర్శనమని చెబుతారు. సాధన చేస్తే మెదడు ఎలా మారుతుందో, ఎలా అభివృద్ధి చెందుతుందో లండన్ టాక్సీ డ్రైవర్లను ఉదాహరణగా నిలిచారు. పుస్తకాలలో చదువుకుని రాసే పరీక్షలు ఉంటే, లండన్ డ్రైవర్లు మాత్రం నగరాన్ని మొత్తం మెదడులో ముద్రించుకుని రాసే పరీక్ష ఇప్పుడు వైరల్గా మారింది.